ఏం చేస్తుంటామ్మా? నేను మున్సిపాలిటీలో వర్కౌట్ చేస్తానండి. ఏంటమ్మా మరి మీ ఎమ్మెల్యే గారు పనితీరు బాగాలేదంటున్నారు, ఎమ్మెల్యే గారు సరిగ్గా చేయలేదంటున్నారు. మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా నీకు? తెలుసండి, దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి అండి. మరి ఆయన పనితీరు ఎలా ఉంది ఇక్కడ? పంత్రి అంటే బాగుందా? బాగానే ఉందండి. మా పరిమాణం బాగానే ఉందండి. జగన్ పరిపాలన మాకు నచ్చిందండి. మాకు ఈ ఇల్లు లేదని చెప్పామండి, ఇప్పుడు ఇల్లులు ఇచ్చారు మాకు. అన్నీ బాగానే ఉందండి, మాకు ఏ లోటు లేకుండా ఉంది. ఎంతమంది ఎలక్షన్లో ఎక్కినా చేసినా మాకు ఎవ్వరు సొంతం చేయలేదండి ఇల్లులు. రెడ్డి గారి వాస్తవం దేవుడి దయ వల్ల మాకు ఇల్లులు అయిందండి. అతని పుణ్యం కింద మేము ఇల్లులు కట్టుకుంటున్నాం. ఇల్లు మీయేనా? మావి కదండి, 42 మంది అండి. 42 మంది ఇంటికి ఒక ఇల్లు అండి. మరి ఏమంటావమ్మా, మరి జగన్ గారు ఇంత చేస్తున్నారు కదా, మరి చంద్రశేఖర్ రెడ్డి గారిని అవమానిస్తున్నారు, ఆయన సరిగ్గా పనిచేయలేదు అది అంటున్నారు, ఏమంటారు? లేదండి, చెప్పిందంతా దొంగ మాటలండి. మాకు జగన్ వచ్చిన దాని నుంచి మా పరిపాలన బాగానే ఉందండి. మాకు ఇల్లులు అవి కట్టిస్తున్నారు, అన్ని చేస్తున్నారు, బాగానే ఉన్నారండి. మళ్ళీ ఆయన రావాలనుకుంటున్నావా? మేము జగనే రావాలనుకుంటున్నామండి. టీడీపీ హయాంలో కొండబాబు గారు ఆయన బాగా చేశారంటున్నారు అందరూ. లేదండి, అతని ద్వారా మాకు ఏం సొంతం అవ్వలేదండి. మాకు జగన్ వచ్చిన దాని నుంచే దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి మాకు వాగ్దానం ఇచ్చారండి. మేము నెగ్గితే మీకు ఇల్లులు సొంతం చేస్తున్నామా అన్నారు, అలాగే ఇచ్చారండి మాకు. మళ్ళీ ఆయనే కావాలనుకుంటున్నావా? జగనే కావాలండి, మేము జగన్కే వేస్తామండి. చంద్రబాబు ఎంతకన్నా గొప్పగా చేస్తున్నాడు పరిపాలన. నాకు వచ్చిన ముందు ఓటు వచ్చిన దాని నుంచి వాళ్ళ డాడీకి వేసామండి, తర్వాత జగన్ గారికి వేసామండి. మేము చేసింది మాత్రం మా ఓటు మాత్రం జగన్ గారికి వేయాలండి. అంటే మాకు ఇంత మా ఇల్లులు మేము కట్టుకోవాలన్నా కట్టుకుపోద్దామండి. ఇలా ఇల్లులు కట్టించారంటే రికార్డే కదండి. మాకు ఈ ఉన్న ఇల్లుల్లోని వాటర్లు వచ్చేసి నీళ్ళ కాలాల్లో మురికి నీళ్ళు వచ్చేసి చాలా ఇబ్బంది పడేవాళ్ళమండి. పెంకిటిల్లు ఉన్నప్పుడు వాటర్ కారిపోయి చాలా బాధపడ్డామండి. మాకు రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు సొంతం చేసి ఇల్లులు ఇస్తామని చెప్పారు, అలాగే మాట ఇచ్చారండి. అన్నీ వెళ్ళిపోయామండి. ఎవరు వచ్చినా మాకు ఎవ్వరు న్యాయం చేయలేదండి. ఎండకి వానకి తడిచిపోయి చాలా బాధలు పడ్డామండి. ఎవ్వరు మా వాటర్లు నిండిపోయి ఇళ్లల్లోకి వచ్చేసి ఇలా అవుతుందన్న ఎవ్వరు పట్టించుకోలేదండి. మాకు అలాంటి రెడ్డి గారి పుణ్యమని వచ్చిందని ఇల్లు స్థలాలు వచ్చింది, మాకు బాగా కట్టిస్తున్నారండి. మరి టీడీపీ ఏం ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరు ఏం చూడదమ్మా ఇక్కడ? లేదండి, ఎవ్వరు పట్టించుకోలేదండి. మాకు పట్టించుకోలేదండి. ఏంటి వాళ్ళు వచ్చారండి, ఎలక్షన్లు ఓట్లు వేయాలన్నారు, వేసామండి, అంతే అండి. మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయేవారు, అంతే అండి. అంతవరకు. కొండబాబు గారు కూడా ఏం చేయలేదు ఇక్కడ? చేయలేదు, వచ్చేవారండి. కొండబాబు గారు వచ్చేవారు, చూసి వెళ్ళిపోయేవారండి, అంతే. చేస్తామమ్మా మిల్లులు చేస్తాం పెడతాం అన్నారు, కానీ ఏ రోజు మాకు రాలేదండి. మొత్త గోపాలకృష్ణ వచ్చారండి, అప్పుడు మాకు స్థలాలని చెప్పేసి పట్టాలు చేసి వాళ్ళు చేశారండి, అంతే అండి. కానీ ఎవరు పట్టించుకోలేదండి. చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చారండి, మాకు మాట ఇచ్చారండి, మీకు నెగ్గితే మీకు ఇల్లులు కట్టిస్తామమ్మా అన్నారు, అలాగే కట్టిస్తున్నారండి. మళ్ళీ ఆయనే కావాలనుకుంటున్నా, ఎమ్మెల్యేగా జగనే కావాలండి. మళ్ళీ ఎమ్మెల్యేగా మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి గారు రావాలండి. అమ్మా ఎలా ఉంది జగన్ ప్రభుత్వం? బాగానే ఉందండి, అన్నీ వచ్చినాయండి, అన్ని బాగానే ఉంది, మంచిగా చేశారు. మరి మీ ఎమ్మెల్యే గారు ఎవరమ్మా? చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన కోటేస్తావా? వేస్తానండి, ఆయన నెగ్గించుకుంటాం. నెగ్గించుకుంటానండి. ఆయన నెగ్గించుకుంటా. నీ పేరు? ఆదిలక్ష్మి అండి. మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? ఎమ్మెల్యే అదే చంద్రశేఖర్ అండి. ఆయన నెగ్గించుకుంటారు. మళ్ళీ నెగ్గించుకుంటాం. ఇల్లులు కూడా మాకు వచ్చిందండి, కొలాయిలు వచ్చింది, అన్ని వచ్చిందండి. మాకు అతను వచ్చిన కాడ నుంచి అన్ని వస్తుందండి, బాగానే ఇస్తున్నారు మాకు. మరి కొండబాబు గారు బాగా చేశారంటారు. కొండబాబు గారు ఏం చేయలేదండి, తిప్పారు కానీ ఏమి ఇవ్వలేదండి. అదే జగన్ చంద్రరెడ్డి గారు ఇచ్చారండి అన్ని. మాకు 4 బిందులకి ఇది కొలకు వెళ్ళేవాళ్ళం, అలాగే దుర్గారావు నెగ్గిన కానీ వెంటనే కొలాయిలు వేయించారండి. రెడ్డి గారు మాకు ఇల్లులు కట్టిస్తానన్నారు, అలాగే కట్టించారండి. 2 అంతస్తులు ఇల్లు కట్టిస్తానన్నారు, కానీ కట్టించారండి, అలాగే. అంతేనండి. అతనే కావాలండి. ఇంకా మేము అతనికే రుణపడి ఉన్నామండి, అతనికే వేస్తాం ఓటు. అదండి, అతనికే వేస్తామండి. ఇల్లు మాకు ఇచ్చారు కదండి, మరి అతనికే వేయాలండి ఓటు. అతనే కావాలండి మాకు, అతనే కావాలండి మాకు. బాగా చేశారండి మాకు, అతనే ఎక్కాలండి. కొలాయిలు గిలాయిలు అంతా బాగా చేశారండి మాకు. మరి కొండబాబు గారు వీళ్ళందరూ వస్తారు, రేపు పోటీకి వస్తారు, రేపు అది కావాలి సంగతి ఏమో తెలియదండి. మేము మాత్రం ఇల్లులు కట్టిన వాళ్ళందరూ అతనికే వేస్తామండి. అదండి, జీఎంఏ కావాలండి. పథకాలు ఎక్కువ వద్దండి, ఎవరు నెగ్గుతా వాళ్ళకి చెప్పలేం, కానీ మాకు రెడ్డి గారు జగన్ గారే కావాలండి. చంద్రశేఖర్ జగన్ ప్రభుత్వం బాగుందా? ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం బాగుందా? నీకు ఏ ప్రభుత్వం నచ్చింది? జగన్ ప్రభుత్వం నచ్చింది. జగన్ ప్రభుత్వం ఎందుకు అంటే మాకు ఫస్ట్ సంవత్సరం పడ్డాయండి, ఈ సంవత్సరం పడ్డాయి. పెన్షన్ కూడా మా ఆయనగారు చనిపోతే ఒక 5-6 నెలల్లో పెన్షన్ కూడా వచ్చేసింది, బాగానే ఉంది. ఈ ఏరియాకి బాగా వాటర్ వచ్చేది కాదు, ఎక్కువ ఎండాకాలం చాలా ఇబ్బందిగా ఉండేది. రోడ్లు కూడా వేసారు, బాగానే ఉందండి. దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారు. మరి టీడీపీ ఏం జరగలేదంట అభివృద్ధి?
ఏమేమి అప్పుడు పెట్టాం కాదండి, ఏమీ రాలేదు. ఒకసారి దీనికి పెట్టాము, 2 స్థలాలు కూడా పెట్టాం కాదండి, ఇల్లు స్థలాలు కూడా రాలేదు అప్పుడు మాకు. ఇంకా మళ్ళీ అందుకే ఈ జగన్ ప్రభుత్వం వచ్చాక మేము పెట్టలేదండి. అంటే అప్పుడు పెట్టాము 2-3 సార్లు పెట్టాం కానీ రాలేదు. ఇంక ఈసారి కూడా పెడితే వస్తాయా రావని ఇంక మొత్తం పెట్టలేదండి మేము. తెచ్చడానికి ఇల్లు మాది మామూలుగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నామండి మేము తెచ్చడానికి. మరి ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు మరి ఎవరు కోటేస్తావు నువ్వు? జగన్కే ఇస్తాం. మరి మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా నీకు? దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. మరి ఏంటి ఆయన గెలుస్తాడా మళ్ళీ? గెలుస్తాడని అనుకుంటున్నామండి. అమ్మ మీ ఎమ్మెల్యే గారు దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కదా, మరి మీ ఏరియాలో అభివృద్ధి చేస్తారా? అసలు మీకు ఎక్కడైనా అభివృద్ధి జరిగిందని చూసారా? అలా చేశారు, స్మార్ట్ సిటీ చేశారు కదండి. ఏం చేస్తారు? స్మార్ట్ సిటీ అన్నీ ఎయిర్పోర్ట్లు అవన్నీ కట్టారు కదండి కదా. ఇంకేం చేశారు? అన్నీ బాగానే చేశారండి. పొలాలని, రోడ్లని, అవన్నీ ఫంక్షన్లని అన్నీ బాగానే చేశారండి. మరి కొండబాబు ఉన్నప్పుడు కొండబాబు గారు చేశారు ఇలా? అప్పటికని ఇప్పుడు ఇంకా బాగుంది. ఆయన ఆధ్వర్యంలో బాగుందా ఇప్పుడు ఈయన ఆధ్వర్యంలో? ఇదే బాగుందండి, చంద్రశేఖర్ రెడ్డి గారు బాగుంది. మరి ఈయన గెలిపిస్తావా మళ్ళీ? మళ్ళీ వస్తారండి. మరి ఈయన ఏంటి అందరూ తిడుతున్నారు, సరిగ్గా పని చేయలేదు, మనకేమో సరిగ్గా బెస్ట్. ఎవరి ఉద్దేశం వాళ్ళదండి, ఎవరి ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది కదండి. మనకని ఇప్పుడు ఒకరి ఉద్దేశం ఒకరికి పట్టదు కదండి, ఎవరి ఇష్టం వాళ్ళది. మరి టీడీపీ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఓడిస్తున్నారు కదా. ఓడిస్తామంటే ఎవరనేది దేవుడు చూసుకుంటారు తప్ప, ఒకరు ఓడిస్తే ఓడిపోయేది కాదు, గెలిస్తే గెలిచేది కాదు. ఇక్కడ మీకు కావాలి, మీ అందరికి కావాలి నాయకుడు? కావాలండి. ఎందుకు కావాలి? కావాలంటే మా పాపకు ఆపరేషన్ అది రెడ్డి గారు చేయించారండి. ఇలా ఉదయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రెడ్డి గారు ఇలా తిరుపతి వెళ్ళి తీసుకెళ్ళమని మా పాపకి 5 లక్షల ఆపరేషన్ మా పాపకు ఫ్రీగా చేశారు. ఇప్పుడు మా పాప ఇక్కడ పాలిటెక్నిక్ చదువుతుందండి, ఫ్రీగా సీట్ వచ్చిందండి. ఇక్కడ సీట్ వచ్చిందండి, ఇక్కడ ఆదిత్య స్వరంపల్లి కాలేజీలో చదువుతుందండి మా పాప ఫ్రీగాను. చెయ్యూత వచ్చిందండి మాకు, అమ్మఒడి చెయ్యూత విద్యా దీవెన వచ్చిందండి మాకు. అమ్మ మరి ఏమంటావు, ఎమ్మెల్యే గారు గెలిస్తే మళ్ళీ గెలిపించుకుంటారా ఆయన్ని? గెలిపించుకుంటాం. మళ్ళీ ఆయనే కావాలా మీకు? కావాలండి. మళ్ళీ ఆయనకే ఓటేస్తారా? ఓటేస్తామండి. ఓకే. అమ్మ మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? మా అమ్మ దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. చంద్రశేఖర్ రెడ్డి గారా? మరి ఏంటి ఆయన పరిపాలన బాగుంది ఇక్కడ? బాగుందండి, చాలా ఏం బాగుంది ఇక్కడ? ఏం బాగోలేదు అంటారు అందరూ, పరిపాలన సరిగ్గా చేయలేదు, డ్రైనేజ్ అసలు లేదు, రోడ్లు లేవంటారు. అలాగని అంటారండి, చేసిన ఉపకారం ఎవరు మర్చిపోరు కదండి. ఏం చేశాడు ఆయన? చేశారండి, చాలానే చేశారు. ఏమని చెప్తాను, అన్ని బాగానే చేశారండి. రోడ్లు ఎలా బాగున్నాయి ఇక్కడ? బాగున్నాయండి. మరి డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయండి. మా డ్రైనేజ్ గట్ట అంతా బాగానే ఉందండి. మేము అద్దెంట్లో ఉంటున్నాము, జగన్ గారు మాకు స్థలం ఇచ్చారు. ఏదో 2 పిల్లలతో అలా బతుకుతున్నాం. మాకు ఇల్లు లేదు, కానీ జగన్ గారు అయితే మాకు ఇల్లు ఇచ్చారు. అమ్మ ఒడి గట్ట పిల్లల గట్ట వస్తుంది. పరిపాలన అయితే బాగుందంట. పరిపాలన అయితే మళ్ళీ ఆయన మీద ఇక్కడ కొండబాబు గారు పోటీ చేస్తాడో లేకపోతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడో తెలియదు. మరి ఇద్దరు ఎవరు పోటీ చేసినా మరి ఎవరు వస్తారు ఇక్కడ? మళ్ళీ జగన్ గారే రావాలని మేమైతే అనుకుంటున్నామండి. మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి గారే ఇక్కడ ఎమ్మెల్యే ఆయన రావాలని కోరుకుంటున్నాం. మరి ఇక్కడ కొండబాబు గారు మరి బాగుండదా ఆయన పరిపాలన? ఆయన బాగా చేయడా? అంటే అలానేం కాదండి, ఎవరి పరిపాలన వాళ్ళదే, కానీ దాని మీద ఈయన ఇంకా బాగా చేస్తున్నారు కాబట్టి మేము మళ్ళీ ఆయనకు రావాలని అనుకుంటున్నాం. ఆయన రావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ రావాలని.